హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దీని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ యొక్క వాక్యములో 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. రెండవదిగా నీ కృప నిరంతరము నాకు తోడుగా ఉంచు. మూడవదిగా నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడు ఈ యొక్క వాక్య భాగములో 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా మనము యెహోవా నా కార్యము సఫలము చేయుము అనే విషయాన్ని గురించి ధ్యానించుకుందాము. చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ నా కార్యము సఫలము చేయుము అని దావీదు మహారాజు ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కొన్నిసార్లు మనము పనులను ప్రారంభిస్తాము, వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళాలని వీసా కొరకు అప్లై చేస్తుండవచ్చు, లేదా ఏదైనా ఒక సాంస్కృతిక కళలను కానీ ఆటల పోటీలను కానీ మనము ప్రారంభించవచ్చు. ఇలాంటి వాటిలో కొన్నిసార్లు మనకు విజయం వస్తుంది, కొన్నిసార్లు విజయం రాకపోవచ్చు. ఉదాహరణకు మనం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారంలో మనకు మెలకువలు తెలియక, ఆ వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలో తెలియక మనకు నష్టాలు రావచ్చు. ఆ వ్యాపారాన్ని మనము మధ్యలోనే విడిచిపెట్టవచ్చు. మనము ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రానప్పుడు మనం విసుగుపడి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకుంటాము. ఈ విధంగా మనము కొన్ని పనులు ప్రారంభించి వాటిని మధ్యలోనే ఆపేస్తాము. ఇల్లు కడదామని ఇల్లు ప్రారంభించామనుకోండి, సరైనటువంటి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, డబ్బు లేకపోవడం వల్ల మనము లోన్ పెట్టుకుంటే ఒకవేళ ఆ లోన్ శాంక్షన్ కాకపోవడం వల్ల ఆ ఇల్లును మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము. ఈ విధంగా మనము ప్రారంభించే పనులు పూర్తిగా కొనసాగించపోవచ్చు, అవి మధ్యలోనే ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ దావీదు మహారాజు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నా కార్యము సఫలము చేయుము, అంటే నా పనులలో నాకు విజయమును దయచేయుము అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, దావీదు జీవితంలో చాలా చిన్న వయసు. ఆ యొక్క ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు, ఏలా లోయలో వారు యుద్ధం చేయాలని సిద్ధంగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను హేళన చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఫిలిష్తీయుల తరపున గొల్లియాతు అనే వ్యక్తి చాలా బలవంతుడు, చాలా ఎత్తు కలిగినటువంటి వాడు. ఆ యొక్క వ్యక్తిని చూసి ఇశ్రాయేలీలు చాలా భయపడిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తితో మేము యుద్ధము చేయలేము, ఒకవేళ మేము యుద్ధము చేసినా కూడా మాకు విజయము రాదు, ఆ యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో మేమందరము చనిపోతామని ఆ యొక్క ఇశ్రాయేలీలు ఆ యొక్క ఫిలిష్తీయులను చూచి భయపడుతుంటారు. కానీ దావీదు అన్నలకు భోజనము తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను దూషించడము, ఇశ్రాయేలీలను హేళనగా మాట్లాడడము, తక్కువ చేసి మాట్లాడడము దావీదుకు చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే ఆ యుద్ధంలో పరుగున వెళ్ళి ఆ గొల్లియాతుకు ఎదురుగా నిలబడి లోయలో ఉన్నటువంటి 5 చిన్న రాళ్లను ఏరుకొని దావీదు తన సంచిలో వేసుకొని ఆ యొక్క వడిసెల పట్టుకొని ఆ రాయిని వడిసెలతో విసిరి గొల్లియాతు యొక్క తల మీద విసిరి కొట్టినప్పుడు గొల్లియాతు నుదుటన రాయి చొచ్చి గొల్లియాతు చనిపోతాడు. చూడండి ప్రియ స్నేహితులారా, దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకునేవాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ అడవిలో గొర్రెలతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ గొర్రెల మీదికి పులి గాని, ఎలుగుబంటి కానీ, తోడేలు కానీ ఆ గొర్రెలను ఎత్తుకొని పోవడానికి వచ్చినప్పుడు
దావీదు ఎంతో సాహసముతో, ఎంతో ధైర్య సాహసాలతో ఆ పులిని, ఆ యొక్క తోడేలును, ఆ యొక్క ఎలుగుబంటిని చంపినటువంటి అనుభవము దావీదుకు ఉంది. ఇక్కడ కూడా దావీదు చూడండి, ఇశ్రాయేలీలు ఆ యొక్క గొల్లియాతును చూచి భయపడుతున్నప్పుడు ఆ యొక్క దావీదుకు పులితో, ఎలుగుబంటితో, ఆ యొక్క తోడేలుతో యుద్ధము చేసినటువంటి అనుభవము దావీదుకు ఉంది కాబట్టి ఆ గొల్లియాతును చూచి దావీదు భయపడలేదు. ఎటువంటి యుద్ధ వస్త్రాలు వేసుకోకుండా, ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా దావీదు కేవలము ఆ యొక్క వరుసల రాయి చేత గొల్లియాతును చంపుతాడు. చూడండి ప్రియ స్నేహితులారా, అక్కడ దావీదుకు దేవుడు యుద్ధములో విజయాన్ని దయచేస్తాడు. అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథములో షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ రాజు నిలబెట్టించినటువంటి ప్రతిమకు వాళ్ళు మేము మొక్కము అని రాజు ఎదుటనే వారు సమాధానం చెప్తారు. వెంటనే రాజు వారిని మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వారు ఏమాత్రమును కూడా భయపడకుండా వారి దేవుని యందు వారు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని అగ్నిగుండంలో నుండి కాపాడగలుగుతాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనం చేస్తున్నటువంటి పనులలో, మనము ఆరంభించినటువంటి పనులలో మనకు విజయం రావాలంటే, మనము విజయాన్ని పొందుకోవాలంటే, ఆ పనిని మనము విజయవంతంగా పూర్తి చేయాలి అనంటే మనకు అనుదినము దేవునితో సహవాసము అవసరము. అనుదినము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనం ఆ పనిని ఏ విధంగా చేయాలి అనేది మనకు నేర్పిస్తాడు. మనము ఎటు వెళ్ళాలి, ఆ పనిని ఏ విధంగా ప్రారంభిస్తే మనకు విజయం వస్తుంది, ఆ పనిలో మెలకువలు, మనకు కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైనటువంటి ఆలోచనలను దేవుడు మనకు దయచేస్తాడు. మనము ప్రార్థించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది. మనము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో, మనము వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణములో, మనము ఎక్కడ నిలుచున్నా, మనం ఏ పనిలో ఉన్నా, మనము ఎవరి మధ్యలో ఉన్నా కూడా దేవుడు అక్కడ మనకు విజయాన్ని దయచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు ఏ పనులు కావట్లేదని బాధపడుతున్నారో, ఈ పని నేను ప్రారంభించాను కానీ మధ్యలోనే ఆగిపోయింది, ఈ వ్యాపారము మధ్యలోనే ఆగిపోయింది, ఈ ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది, నా చదువు మధ్యలోనే ఆగిపోయింది, నా ఉద్యోగ ప్రయత్నము మధ్యలోనే ఆగిపోయిందని బాధపడుతున్నారా, చింతపడుతున్నారా? మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకుందాము, ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈ ఉదయకాలము దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. మనకు సమస్తమును దయచేసే దేవుడు, మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు, మనకు సమస్తమును ఆయన సమకూర్చే దేవుడు. చూడండి, అక్కడ దావీదు మహారాజు చాలా గొప్పవాడు. దావీదు నా హృదయానుసారి అని దావీదు దేవునితో మెప్పు పొందినటువంటి వ్యక్తి. అయినప్పటికీ దావీదు దినమునకు 7 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకునేవాడు. ఆయన యొక్క చిత్తము కొరకు, ఆయన యొక్క కార్యము కొరకు దావీదు కనిపెట్టి ప్రార్థించేవాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము కూడా ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా బాధపడకుండా, ఈ కార్యం జరగడం లేదే, ఈ రోగం నా నుండి పోవడం లేదే, ఈ పనిలో నాకు విజయం రావడం లేదే అని నిరాశ పడకుండా, ఆ పనిని మనము వదిలిపెట్టకుండా, మనము విశ్వాసముతో దేవుని యందు నమ్మకముతో ముందుకు సాగినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మనలను ఆ యొక్క పనిలో మనకు విజయాన్ని దయచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ వాక్య భాగాన్ని బట్టి మీరందరూ ఆదరించబడ్డారని, బలపరచబడ్డారని నేను ప్రభు నామములో విశ్వసిస్తున్నాను.
కాబట్టి ఈ ఉదయ కాలము దేవునికి ప్రార్థన చేద్దాము. మన కార్యాలను, మన పనులలో మనకు విజయం రావాలని, మనకు దేవుడు తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచాలని, మన చేతి పనులను ఆయన విడిచిపెట్టకూడదని మనము ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మరి సమయమందు తండ్రి ఇంత గొప్ప వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా, నా తండ్రి మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. మా పనులలో మాకు విజయమును దయచేయండి అయ్యా. మేము బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.